లో పెండ్లి కుమారుడు అంటేనేమో యేసు ప్రభుల వారు సెకండ్ కమింగ్ టైంలో తిరిగి రావటాన్ని సూచిస్తుంది. అయితే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 10 మంది వెళ్ళారు కదా. బుద్ధి కలిగినటువంటి కన్యకలేమో వీళ్ళ దివిటీలతో పాటు ఎక్స్ట్రా నూనె తీసుకెళ్లారు, ఎప్పుడన్నా ఆరిపోతే ఉపయోగించుకోవచ్చు అని. బుద్ధి లేని 5 ఒకటి దివిటీలు మాత్రమే పట్టుకొని వెళ్ళారు. తీరా పెళ్లి కుమారుడు ఇంకా రాలేదని వాళ్ళందరూ నిద్రపోవటం జరిగింది. అయితే 5 మెలకుగా ఉన్నారు. అర్ధరాత్రి టైంలో పెళ్లి కుమారుడు వచ్చాడు రండి అని కేక వినపడగానే వీళ్ళు వెళ్ళారనమాట. 5 సిద్ధపడి ఉన్నవాళ్ళు. మరి మిగతా 5 కూడా వెళ్దామని చూస్తే వాళ్ళు ఆరిపోతున్నాయి దివిటీలు. నూనె అయిపోయింది, మాది కొంచెం ఇవ్వండి అని అడిగితే మా దగ్గర లేదు, మాకు ఇది చాలదు, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. వీళ్ళు కొనుక్కోవటానికి వెళ్ళగానే దేవుడు వచ్చేసి పెండ్లి కుమారుడు అంటే జీసస్ క్రైస్ట్ వచ్చి సిద్ధపడి ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు.